అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? సుభాష్. సుభాష్. ఏం చేస్తుంటావు? ఇక్కడ ఇంటిది ఇక్కడ వ్యవసాయం. వ్యవసాయం. ఓకే. సో ఇక్కడ ఉండేది ఎక్కడ? ఇక్కడ ఏ బోడబండలు బోరబండ ఏరియా. ఓకే. ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? అంటే మామూలుగా ఇట్లా బంధువుల దగ్గరికి వచ్చి. సో ఎట్లుంది మరి ఇక్కడ ఏరియాలో ఈ డెవలప్మెంట్ పరంగా చూస్తా ఉంటే ఏమన్నా అభివృద్ధి కనిపిస్తా ఉందని? అభివృద్ధి అంటే మనకేం తెలియదు ఈ ఏరియాలో కదా. అంటే మీరుండే ఏరియా సైడ్ అయినా మీరుండే ఊర్లో అయినా ఎట్లుంది అసలు పరిస్థితి? ఎట్లుందంటే మామూలుగా జనరల్ గానే ఉంది, అట్లేం అంతే. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే. ఎట్లా అనిపిస్తుంది అన్న పాలన పరంగా? అంటే కొద్దిగా డిస్టర్బ్ గానే మాట్లాడుతారు ప్రజలంతా, డిస్టర్బ్ గా మాట్లాడుతారు. ఈ పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు ప్రధానంగా ఇందాక వ్యవసాయం అన్నారు కాబట్టి రైతులకు రుణమాఫీ అని, రైతు బంధు అని, ఇట్లా చాలా పథకాలు పెట్టి ఏంది అందుతున్నాయి అసలు? అయితే రుణమాఫీ అనేది కొంత ఒక 100%లో ఒక 10% వచ్చింది కొంతమంది, ఇంత 90% కాలే. ఎట్లుందంటే నార్మల్ ఇప్పుడు ఈ పథకాల విషయంలో చూసుకుంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు 6 గ్యారెంటీలు, ఇప్పుడు సన్న బియ్యం అంటా ఉన్నారు, కరెంట్ ఫ్రీ అంటా ఉన్నారు, గ్యాస్ 500 అంటా ఉన్నారు. ఏంది ఇవి అందుతున్నాయా పూర్తి స్థాయిలో? సన్న బియ్యం అనేది ఇస్తురు కానీ గ్యాస్ అనేది అది కరెక్ట్ కాదు, ఫెయిల్ అది. ఎట్లుండే అంటే ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా కనిపిస్తా ఉందా? తేడా అంటే ఉంది, చాలా ఉంది. అప్పట్లో జర ప్రజలకు రియల్ ఎస్టేట్ అనేది బాగుండే, డబ్బులు అమౌంట్ అనేది ఉండే. ఇప్పుడు మాత్రం అదేం లేదు. జనాల్లో పైసా అనేది చాలా కొదవైపోయి. ఇప్పుడు ఈ హైడ్రా ప్రభావం ఉండొచ్చా? అంటే హైదరాబాద్ లో ఈ ఏరియా ఇట్లా ఉంటది కదా, మనకంతా దీనికోసం అవగాహన లేదు. బట్ ఉండవచ్చు కానీ దానికోసం మనకు తెలియదు అంతా. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, మున్సిపాలిటీ ఏరియాలలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. ఎట్లుంటుంది అని? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఇప్పటి పరిస్థితుల్లో మ్యాక్సిమం అయితే టీఆర్ఎస్ అన్నట్టే జనాల్లో ఒక ఆలోచన టాక్ నడుస్తుంది అంతే. అంటే మనం ఏం చెప్పలేము వ్యతిరేకత అనేది, చెప్తారు కొంతమంది అట్లా. ఎట్లుంటుంది అన్న? బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా ఈసారి? బీజేపీ నుండి ఉండవచ్చు, ఆ స్థానాల్లో అక్కడ ఎక్కడెక్కడ ఉండో అక్కడ ఉంటుంది. కేంద్రంలో మోడీ గవర్నమెంట్ ఉంది, సో ఎట్లా అనిపిస్తుంది అక్కడ? మోడీ గవర్నమెంట్ ఇక్కడైతే అక్కడ ఏం లేదు కానీ అక్కడ ఎట్లుందో. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మొన్న బై ఎలక్షన్ జరిగి నవీన్ యాదవ్ గెలిచిండు. సో ఏంది ఎట్లా అనిపిస్తుంది ఈయన పనితీరు కావచ్చు, ఈయన పాలన పరంగా? ఈ సిటీ ఏరియాలో అంత అవగాహన లేదన్న మనకి. మీకేమనిపిస్తుంది నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? నెక్స్ట్ అంటే టీఆర్ఎస్ ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. కారణాలు అనేది ఏం లేదన్న, కొద్దిగా అభివృద్ధి జరిగింది అనేది ఆలోచన అంతే. అంటే ఆ పార్టీ ఈ పార్టీ అనేది అభిమానం ఏం లేదు కానీ ఉన్న వాస్తవం అంతే.